మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంత పనులు చేస్తున్న వ్యక్తి మీద రాళ్ళేస్తారు, పండు ఉన్న చెట్టు మీద రాళ్ళేస్తారు. ఏమీ చేయనోడిని మోడివారి చెట్టుని ఏం అడుగుతారు? గత ప్రభుత్వం మోడివారిపోయిన ప్రభుత్వం, ఏమడిగినా ప్రయోజనం, పై కేసులు పెడతా ప్రభుత్వం. సో ఇప్పుడు ఏంటంటే పాపం ఒకసారి ముఖ్యమంత్రి గారు కూడా చూస్తూ ఉంటాను, ఆయనేమో చాలా డెమోక్రటిక్ వ్యక్తి. ఏదైనా చేద్దామంటే 100 ఆలోచించి సరే వద్దులే జాగ్రత్తగా ఉందాం, పోనీ కొంచెం నియంత్రణ పాటిద్దాం అనుకుంటారు. ఒకసారి నాకేమనిపిస్తుంటే ఒకసారి గట్టిగా ఉండాల్సిన అవసరం అనిపిస్తుంది. అని మరీ మెత్తదనం కూర్చోబెట్టి మరీ ప్రజాస్వామ్యం అంటే వాళ్ళు నెత్తి మీద ఎక్కి డ్యాన్స్ చేస్తున్నారు. గత ప్రభుత్వం అలవాట్లు అయిపోయి వాళ్ళకి. కానీ ఈసారి అంటే మీరు ఆలోచించండి, నా మాటల్ని మీరు విని మీరు అనలైజ్ చేయండి. నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికో లేదంటే కూర్చోబెట్టి మా గొడవ పెట్టుకోమని చెప్పడానికి మా రాలా. అసలు ఇంత పని చేస్తున్న వాళ్ళ మీద మీరు రాళ్ళు వేస్తున్న రేపు పొద్దున మీరు అండగా నిలబడకపోతే మళ్ళీ నియంత్రణతో పోకుండా వస్తాయి మళ్ళీ మీకు. అది చాలా జాగ్రత్తగా ఉన్నాను. నాకు ఆ భయాలు లేవు, ఎందుకంటే నా జోలికి వస్తే అధికారం ఉన్నా లేకపోతే ఒకటేలా రియాక్ట్ అవుతాను. నాకు ఆ భయాలు లేవు, నేను అన్ని తెగించే కూర్చుంటాను. సో నాకు ఆ భయాలు లేవు. సో నాకు ఏముందంటే పిఠాపురం దేశానికి మోడల్ అని ఎందుకని అంటున్నానంటే, ఇది రోడ్డు లేని గ్రామం ఉండకూడదు, ఈ గుంతలు ముంపు ఉండకుండా ఏం చేయాలి, దీని మీద ఆలోచన చేస్తూ ఉన్నాం. నా లక్ష్యం అదే. పిఠాపురం ప్రజలంతా మీరు దీవినిచ్చారు, ఆ దేశానికి కూడా బలమైంది నన్ను గెలిపించి. అలాగే పిఠాపురం ప్రజలంతా మీరు పాడి పంటలతో పిల్లా పాపలతో సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరిని కోరుకున్నాను. సో నేను ప్రత్యేకించి పార్టీ పరంగా పార్టీ మార్చి 14న ఎక్కడ పెట్టాలి చాలా ఉంటే మేమందరం ఒకటే నిర్ణయించుకున్నాం, మార్చి 14 సభ ఎప్పుడు దీని కేంద్ర స్థానం పిఠాపురంలోనే జరుగుతుంది. మంగళగిరి పార్టీ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ అయితే జనసేన ఐడియాలజికల్ హెడ్ క్వార్టర్స్ ఇస్ పీఠికాపురం. నా కోరిక ఏముందంటే యువత భవిష్యత్తు మీరే నిర్మాణం. ఒక దేశపు సంపద అనేక మార్లు చెప్పినట్టుగా ఒక దేశపు సంపద నదులు, అరణ్యాలు, ఖనిజాలు కాదు, యువత. స్వామి వివేకానంద చెప్పినట్టుగా బలమైన మనసులోనే బలమైన శరీరంలోనే బలమైన మనసు ఉంటుంది. అందుకు శారీరక దృఢత్వం చాలా అవసరం. మీరు చూసారు గల్వాన్లో మన చైనాను ఇండియా బార్డర్లో ఫిజికల్గా తుపాకులు కొట్టుకోకూడదు కాబట్టి చేతులతో కొట్టుకున్నారు. అంటే శారీరక బలం చాలా అవసరం, దృఢత్వం. అంటే మనం ఎప్పుడైతే శారీరకంగా మానసికంగా బలంగా ఉంటామో ఇక్కడికి వచ్చి వేరు చేసే వ్యక్తుల్ని మనం దూరంగా పెట్టగలం. మన చూపు చూస్తే వెళ్ళిపోతారు ఎవడైనా సరే. అందుకని నా వ్యక్తిగతంగా నాకు యుద్ధ కళల మీద అమితమైన ఇష్టం. నేను ఒక్కడే నేర్చుకుంటే సరిపోదు. నేను పిఠాపురాన్ని ఇండియాలోనే అత్యున్నత ఉన్నతమైన మార్షల్ ఆర్ట్స్ అకాడమీ, యుద్ధ కళల ఒక అకాడమీని నేను పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. కాదు ఇప్పుడు ప్రారంభించేదానికి మొత్తం ప్లానింగ్ అంతా. ఎందుకంటే మీకు ఇంటిగ్రేటెడ్ మార్షల్ ఆర్ట్స్ ఉండాలి, దాంతోపాటు ఫైన్ ఆర్ట్స్. ఇందాక మనకి గరగ కళాకారులు కానీ ఇది అంతరించిపోతున్న కళలు, ఇలాంటి కళలను కూడా ఫైన్ ఆర్ట్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ని రెండు చేసే ఒక అకాడమీని పిఠాపురంలో నేను స్వయంగా ఇట్స్ కంప్లీట్లీ ఇది నా ట్రస్ట్ ద్వారా చేద్దాం నా కోరిక. సో దానికి ఈ 2 నిర్ణయాలు మీకు చెప్పి కొత్త సంవత్సరంలో మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ, మరోమారు నా అన్నదమ్ములకి, నా కుటుంబానికి, మా ఆడపడుచులకి, మా జన సైనికులకి, మా జనసేన నాయకులకి, వేదిక పైన ఆశీలైన ప్రముఖులకి, జిల్లా ఉన్నతాధికారులకి, అధికార వర్గాన్ని అందరికీ ప్రత్యేకించిన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. ధన్యవాదములు సార్. మన అందరి తరపు నుంచి వారికి ఇప్పుడు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు వారిని సత్కరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. నవ రిక్వెస్ట్ గౌరవనీయులు
పొంగూరు నారాయణ గారిని ముందుకు రావాల్సిందిగా చిరు సత్కారం స్వీకరించవలసిందిగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు మున్సిపల్ పరిపాలన మరియు అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రులు వారికి ఈ సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా చిరు సత్కారం మరియు జ్ఞాపికను అందించడం జరుగుతోంది. ధన్యవాదములు సార్. తదుపరి గౌరవ నాదెండ్ల మనోహర్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ రాష్ట్ర ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల యొక్క వ్యవహారాల శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారికి మన ఉప ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా చిరు సత్కారం. తదుపరి గౌరవనీయులు కందుల దుర్గేష్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు కందుల దుర్గేష్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి హైపర్ ఆది గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. వారికి ఈ సందర్భంగా చిరు సత్కారాన్ని చేయడం జరుగుతోంది. జన సైనికులు మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తదుపరి ఆర్కే నాయుడు గారు వారికి సాదరంగా స్వాగతం తెలియజేస్తున్నాము. సాగర్ గారు సార్ హార్టియెస్ట్ వెల్కమ్. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా చిరు సత్కారం జరుగుతుంది. వారికి జ్ఞాపికను అందించడం జరుగుతోంది. ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.